హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. అందరికీ తెలుసు, తెలంగాణ నుంచి మనకు హైకోర్టు నుంచి జిల్లా కోర్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మార్చి లేదా ఏప్రిల్లో భారీ సంఖ్యలో వేకెన్సీస్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి మరి ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు ఎగ్జామ్స్ కానీ జిల్లా కోర్టు సంబంధించి ఏ ఎగ్జామ్స్ ఇచ్చినా కూడా ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు, సినానిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ 40 మార్క్స్కే ఉంటుంది, తెలంగాణలో కూడా మార్క్స్ 40కే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. సో జీకే అంటామా, ఆంధ్రప్రదేశ్లో జీకే సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి, తెలంగాణలో జీకే సంబంధించి 60 ఉంటాయి. అయితే మ్యాక్సిమం ఒకే రకంగా ఉంటుంది, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కానీ, అదే మాదిరిగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించి కరెంట్ అఫైర్స్ కానీ కొంచెం అక్కడైతే ఎక్కువ, ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. కాబట్టి గమనించండి మీరు. మరి రెండు కూడా ఒకేసారి వచ్చాయి కాబట్టి మనకు టర్నింగ్ పాయింట్ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఇంగ్లీష్ అనేది కామన్గా చేయడం జరుగుతూ ఉంది. ఇక అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మరి ఈ వీడియోలో మనం వర్డ్ పవర్ చూడబోతున్నాం. ఇక వర్డ్ పవర్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వర్డ్ పవర్ కూడా మీరు నేర్చుకుంటే సినోనిమ్స్ కావచ్చు, ఆంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, స్పెల్లింగ్ చెక్ కావచ్చు, చాలా ఈజీగా చేయగలుగుతారు. నాకు తెలిసినంత వరకు మీకు చాలా సింపుల్గా పదాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సో దానికి సంబంధించి తెలుగు మీనింగ్ కూడా చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్ ఎగ్జామ్స్ అయినా, లేదా టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది. మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకైనా ప్రతి పోటీ పరీక్ష కూడా ఇంగ్లీష్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇక్కడ వివరిస్తాను. మరి గమనించండి. ఓకే, మరి ఇంగ్లీష్ వొకాబులరీ బాగా పట్టు పెట్టుకుంటే జాబ్ అనేది మన సొంతం అవుతుంది. చాలామంది ఇక ఇంగ్లీష్ అనేది నేర్చుకుని ఇబ్బంది పడుతూ ఉంటాం. నేను తెలుగు మీడియం చదువుకున్నా, నేను పల్లెటూరి వాడిని, నాకు ఇంగ్లీష్ రాదు, ఎంత చదువుతున్నా కూడా నాకు బుర్రకెక్కడంలే అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా పట్టాపంచలు చేస్తూ మీకోసం చాలా సింపుల్గా రూట్ వర్డ్స్తో సహా, ఈ రూట్ ఉంటే ఏ పదం మీనింగ్ ఏ ఉంటుంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తాను. మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పదాలు రాసుకోండి, నోట్ చేసుకోండి, రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీకు అందరూ కూడా అద్భుతంగా మీ యొక్క జాబ్లో మన యొక్క టర్నింగ్ పాయింట్ యొక్క సహకారం అనేది మీకు ఎప్పుడు అందిస్తూ ఉంటాం. మరి చూద్దాం మిత్రమా. ఎస్, కమ్ హియర్. సో వర్డ్ పవర్ సెషన్ 1. సో అందరికీ తెలుసు, ఇంగ్లీష్ అంటేనే అందరూ చూసేది వర్డ్ పవర్ మీద పట్టు ఉందా లేదా. మరి దీని నుంచి మనం ఎట్లా ముందుకెళ్ళాలా, అడ్డదిడ్డంగా కాకుండా ఒక విధానంలో నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వర్డ్ పవర్లో ఏమైతే సెషన్స్ ఉంటాయో నేను మీకు క్లియర్ కట్గా చెప్తూ వస్తాను, అప్లోడ్ చేస్తూ వస్తాను. జాగ్రత్త మీరు గమనించండి. మరిన్ని ఈ యొక్క వీడియోస్ కొరకు ఇంకా మీకు డెప్త్ కావాలనుకుంటే వాటి మీద ఎక్సర్సైజులు కానీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, ఎస్ ఆర్ నోలు కానీ, వాటి మీద ప్రాక్టీస్ సెక్షన్స్ కానీ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క వర్డ్ పవర్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా వర్డ్ పవర్ మీకు ఈ యొక్క వర్డ్ పవర్ అనేది మీకు ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ ఎగ్జామినేషన్స్ అన్ని చోట్ల పనికి వస్తాయి. లేదు మీకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కావాల్సిన వాళ్ళు ఉత్తమ్ సెకండ్ యాప్లో ఆంధ్ర వాళ్ళకు సపరేట్గా ఉంటుంది కోర్సు, తెలంగాణలో సపరేట్ కోర్సు ఉంటుంది. మరి కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయండి. లేదా మీరు ఒకవేళ మనకు గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ ఫ్రీగా మీకు కొన్ని దాంట్లో మీకు ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఏదైనా మీ ఎగ్జామ్స్కి మీకు ఎత్తిస్తాం. ఈ నెంబర్ మీరు ఏం చేస్తారంటే యాడ్ మీ కోర్ట్ జాబ్స్ అని మాకు పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే మిత్రమా. అదే మాదిరిగా ఎవరికైతే 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీ పాస్ కాలేదో వాళ్ళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు పడడం జరిగింది. ఎవరైతే కోర్టు ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, మీరు కూడా దీన్ని అప్లై చేయండి, చాలా బాగుంటుంది. మరి నేను చూద్దాం, ఇప్పుడు సెషన్ చూడబోతున్నాం. ఈ యొక్క వీడియోలో టాప్ మోస్ట్ 10 వర్డ్స్ చూడబోతున్నాం. ఈ యొక్క 10 వర్డ్స్ కూడా
సినోనిమ్స్ కానీ పనికొస్తాయి, ఆంటోనిమ్స్ కానీ పనికొస్తాయి, మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ పనికొస్తాయి, మరియు స్పెల్లింగ్ చెక్ కానీ పనికొస్తాయి. అటువంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్డ్ పరిస్థితి మనం ఇక్కడ చూడబోతున్నాం. చూస్తే ఇక్కడ ఈగోయిస్టు, ఈగోటిస్టు, అల్ట్రూయిస్టు, ఇంట్రావర్టు, ఎక్స్ట్రావర్టు, యాంబివర్టు, మిజాంథ్రోపిస్టు, మిజోజినిస్టు, మిజోగమిస్టు, అసెటిక్ పదాలు అద్భుతంగా ఉంటాయి మిత్రమా. సో వన్ బై వన్ చెక్ చేసుకుంటాం. చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఎస్, ఈగో ఇస్తుంది మిత్రమా. మీరు అన్ని గమనించండి, ప్రతి పదము చివరకు కూడా చూడే ముందు ఇష్ట ఉంది. సో ప్లీజ్ రిమెంబర్, ఎక్కడైతే ఇష్ట ఉందో ఆ యొక్క ఇష్ట ఉంది అని అర్థం ఏమంటే అది ఒక పర్సన్ గురించి చెప్తా ఉందని అర్థం. ఓకే, సో ఎక్కడైనా సరే మీకు ఏ పదమైనా సరే ఇష్ట వచ్చిందంటే ఇక్కడ ఎవరుంటారు మిత్రమా? పర్సన్ ఉంటారు. సో వీళ్ళకి 10 మంది కూడా పర్సన్సే. 10 మంది ఈ యొక్క లక్షణాల్లో ఖచ్చితంగా మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ క్వాలిటీలో ఉన్నారో, మీరు ఏ పర్సనో మీరు అనలైజ్ చేసుకోండి. చూద్దాం మరి. సో ఈగోయిస్టు, ఈగోటిస్టు, అల్ట్రూయిస్ట్ ఈ 3 ఒకే కేటగిరీ అనమాట. మీరు గమనించండి, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ ఈగో ఉంది, ఇక్కడ కూడా ఈగో ఉంది. అవునా? మరి అంటూ ఉంటాం, ఒరే వాడికి చాలా ఈగో ఉందిరా అంటూ ఉంటాం. ఎందుకు ఈగో ఉంది అంటాం? వాడు అహంభావి, తన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు, డంబాలు చెప్పుకుంటూ ఉంటాడు, తను డబ్బా వేసుకుంటూ ఉంటాడు, తప్పడ కొట్టుకుంటూ ఉంటాడు తన గురించి అని చెప్తూ ఉంటాం. సో ఈగో అనే వ్యక్తి ఏం చెప్తుంటే, నేను గొప్పవాడిని, నన్ను మించినోడు లేదు, నేను సినిమా పోతే హై క్లాస్ పోతా, నేను బస్సు పోతే ఫస్ట్ క్లాస్ పోతా, ఈ విధంగా మాట్లాడేసారి ప్రతిసారి నేను 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 అంటూ ఉంటే వాడిని ఏమంటాం? అహంభావి, ఈగో అని అంటాం. కాబట్టి ఈగో అని వచ్చిందని అర్థం ఏమంటే, ఈగో అంటే ఏమంటే సెల్ఫ్ అని అర్థం, లేకుంటే నేను అనే భావం. వీళ్ళిద్దరు కూడా సెల్ఫిష్ పర్సన్సే. ఇష్టమైన పర్సన్, ఈగో అంటే సెల్ఫ్. కాబట్టి సెల్ఫ్ ప్లస్ పర్సన్, సెల్ఫిష్ పర్సన్స్. కాబట్టి ఈగోయిస్ట్ అన్నా ఈగోటిస్ట్ అన్నా బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సన్స్. సార్ మరి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్ అనుకుంటున్నారా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎట్లా గుర్తుపెట్టుకుని తెలియదు. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన టిప్ చెప్తా, గమనించండి. సో ఈగోయిస్ట్, ఈగోటిస్ట్ ప్లీజ్ రిమెంబర్ బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సన్స్. కానీ ఇక్కడ నాకు ఏముందంటే ఇక్కడ టీ ఉంది. సో టీ ఫార్ టాక్ అని గుర్తుపెట్టుకుందా? టీ ఫార్ టాక్, టీ ఫార్ టాక్, మోర్ టాక్. ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతూ ఉంటాడు? నా గురించి, తన గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు, తన గురించి లేనిది ఉన్నట్టు చెప్పుకుంటూ ఉంటాడు, అనవసరంగా డంబాలు చెప్తూ ఉంటారు. సో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఈగోటిస్ట్ అంటాం. సో ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్ బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సన్స్. ఓకే, కానీ ఈగోటిస్ట్ అనేవాడేమి? తన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఏమంటాం మనం? ఈగోటిస్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ అల్ట్రూయిస్ట్ ఉంది మిత్రమా. సో ఆల్ట్రూయిస్ట్ నాకేముంది? ఆల్టర్ ఉంది. సో వాట్ మీనింగ్ ఆల్టర్? మనం అంటూ ఉంటాం, ఏదైనా పండుగలు వచ్చినా, పెళ్లిళ్ళు వచ్చినా ఏం చేస్తూ ఉంటాం? మనం ఇంట్లో ఆల్టరేషన్ చేస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? ఆల్టరేషన్స్ అంటే ఆమె ఈ వస్తువు తీసి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ పెట్టుకోవడం, ఉండే గోడకుండే పెయింట్ తీసి మగ పెయింట్ వేసుకోవడం, అంటే మార్పులు చేస్తూ ఉంటాం. అదర్స్. సో ఆల్టరేషన్ అంటే మిత్రం అదర్స్. ఇక దీని మీనింగ్ ఏమంటే హూ హెల్ప్స్ అదర్స్ అని అర్థం. వీళ్ళిద్దరు బోత్ ఆర్ సెల్ఫిష్ పర్సన్స్. స్వార్థపరులు అంటే తెలుగులో స్వార్థపరులు. అల్ట్రూయిస్ట్ అంటే ఎవరు? దీనికి ఆపోజిట్ మిత్రమా. ఈగోయిస్ట్ అండ్ ఈగోటిస్ట్కు ఆల్ట్రూయిస్ట్ అనేవాడు ఆపోజిట్, నిస్వార్థపరుడు. స్వార్థపరుడుకు వీరికి తేడా ఏమిటి? స్వార్థపరుడు ఎప్పుడైనా సరే వేరేవాడు నష్టపోయినా పర్వాలే, నాకు బెనిఫిట్ కావాలని కోరుకుంటాడు. కానీ అల్ట్రూయిస్ట్ అనేవాడు నేను నష్టపోయినా పర్వాలే, మిగతా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడే అల్ట్రూయిస్ట్. సో కాబట్టి ఆల్టర్ అంటే ఏమంటే అదర్స్. సో వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, హూ హెల్ప్స్ అదర్స్. ఓకే, సో హూ హెల్ప్ అదర్స్ అంటే తెలుగు ఏమిటంటే మనం పరోపకారి అంటాం. ఏమంటాం మిత్రమా? పరోపకారి అంటాం. స్వార్థపరులు, నిస్వార్థపరుడు లేకుండా పరోపకారి అంటే ఏ వ్యక్తి అయితే ఇతరులకు మేలు చేస్తాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం పరోపకారి అంటాం. నెక్స్ట్ ఇంట్రావర్టు, ఎక్స్ట్రావర్టు, యాంబివర్ట్ ఈ 3 పదాలు ఒక రకం. ఓకే, సో ఇంట్రావర్టు, ఎక్స్ట్రావర్టు, ఇంకోటి ఏమన్నాడు? యాంబివర్ట్. మీరు బాగా గమనించండి, ఈ 3 పదాల్లో కూడా చివరిలో మనకి ఎవరున్నారు చూడండి,
చివరి ఎవడున్నాడు? వెర్ట్ ఉంది, వెర్ట్ ఉంది, వెర్ట్ ఉంది. ప్లీజ్ రిమెంబర్, ఏదైనా సరే ఒక పదంలో వెర్టో ఉంది అంటే మీనింగ్ ఏమంటే టు టర్న్ అని అర్థం. టు టర్న్ అని అర్థం. తిరగడం. ఏం తిరగడం? తిరుగుతూ ఉంది. ఏం తిరుగుతూ ఉంది? ఇంట్రోలు తిరుగుతూ ఉంది, ఎక్స్ట్రోలు తిరుగుతూ ఉంది, యాంబియే తిరుగుతూ ఉంది. ఇంట్రో, మన సినిమాలో ఇంట్రో అంటూ ఉంటాం. అంటే ఆ సినిమాలో ఏముంది ముందో తెలుసుకోవడం. ఇక్కడ ఇంట్రో అంటే ఇన్సైడ్. అక్కడ ఇంట్రో సినిమా అంటే లోపల ఏముంది చెప్తాడు బ్రీఫ్గా. ఇక ఇంట్రో అంటే ఇన్సైడ్ అని అర్థం. సో ఇన్సైడ్ టర్నింగ్. ఏంది లోపల ఏం తిరుగుతుంది? పొట్ట కాదు, ఇక్కడ థాట్స్. మీకు ఏదైనా సరే ఒక థాట్ వచ్చింది, ఆ థాట్ వచ్చినప్పుడు నీ లోపల దాచుకుంటూ ఉంటావు. దాన్ని ఏమంటామంటే మనం ఇంట్రావర్ట్ పర్సనాలిటీ అంటాం. ఓకే, ఇంట్రావర్ట్ అంటే థాట్స్ ఇన్సైడ్, వన్స్ థాట్స్ ఇన్సైడ్ అనమాట. టర్నింగ్ థాట్స్ ఇన్సైడ్. ఓకే, టర్నింగ్ థాట్స్ ఇన్సైడ్. టర్నింగ్ థాట్స్ నోట్ చేసుకుని నోట్ చేసుకోండి. టర్నింగ్ థాట్స్ ఇన్సైడ్. ఓకే, సో లోపల తనకు ఐడియాస్ తిరుగుతూ ఉంటాయి. అంటే తనకు కోపం వచ్చింది అనుకోండి, ఎక్స్ప్రెస్ చేయడు, లోపల దాచుకుంటాడు. బాధ వేసింది, లోపల దాచుకుంటాడు, బయటకు చెప్పాడు. సంతోషం వేసింది, బయటకు చెప్పాడు, లోపల దాచుకుంటాడు. ఆ విధంగా అన్ని కూడా లోపల దాచుకుంటూ ఉంటాడు. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడు, అన్ని కూడా తనలో దాచుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఇంట్రావర్ట్ అంటాం. ఇంట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్ అంటే ఎక్స్ట్రా అంటే మిత్రం, ఎక్స్ అంటే అవుట్ అని అర్థం. ఎక్స్ సిపినెస్టర్ సినిమాలో ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, సినిమాలో మనకి ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది. వాటి మనకి ఎగ్జిట్. ఇట్ అంటే ఇక్కడ, ఎక్స్ అంటే అవుట్. ఇక్కడ నుంచి మనం బయటికి పో. మంచిగా సినిమా జరుగుతూ ఉంటుంది, మొత్తం క్లోజ్ అయిపోతుంది, మబ్బుగా ఉంటుంది, మనకు ఇక్కడికి పోవాలి. అప్పుడు ఏం చేస్తాం? చూద్దాం, అక్కడ ఎగ్జిట్ అని ఉంటుంది. ఓ కింద బయటికి పోని అర్థం. కాబట్టి ఇక్కడ నుంచి బయటికి పోని అర్థం. ఎక్స్ అంటే అవుట్ అని అర్థం. ఇట్ అంటే ఇక్కడికి బయటికి పోని అర్థం. కాబట్టి ఎక్కడైనా సరే పదం ఎక్స్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే అవుట్ సైడ్ అని అర్థం. ఇంటర్ అంటే ఇన్సైడ్, ఎక్స్ట్రా అంటే అవుట్ సైడ్. సో ఎక్స్ట్రావర్ట్ అంటే ఏమి? టర్నింగ్ థాట్స్ అవుట్ సైడ్. నీకు ఒక ఆలోచన వచ్చింది, బయటకు చెప్తావు. కోపం వచ్చింది, బయటకు చెప్తావు. సంతోషం వేసింది, బయటకు చెప్తావు. ఏది నీ మనసుకు ఏమి ఆలోచన వచ్చినా కూడా దాన్ని బయటకు చెప్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రావర్ట్. దీన్ని ఏమంటే మనం బహిర్ముఖుడు అంటాం. బహిర్ముఖుడు. ఓకే, ఈడు అంతర్ముఖుడు. ఓకే, అంతర్ముఖుడు. లోపల దాచుకుంటే అంతర్ముఖుడు, బయటకు చెప్తే బహిర్ముఖుడు. సో మరి యాంబివర్ట్ అంటే ఏమి? మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ఇంట్రావర్ట్లా, అంబివర్టా, లేదంటే ఎక్స్ట్రావర్టా? సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ 3 క్యారెక్టర్లో ఒక అయి ఉంటాడు. ఇంట్రావర్ట్ అన్నా ఉండాలి నువ్వు, ఎక్స్ట్రావర్ట్ అన్నా ఉండాలా, యాంబివర్ట్ అన్నా ఉండాలా. సో యాంబి అంటే ఏమంటే బోత్ అని అర్థం. యాంబి అంటే బోత్, యాంబి బ్యాలెన్స్. యాంబి బై అన్న బోతే, యాంబి అన్న బోతే. సో యాంబి డెస్ట్రస్ అంటాం. అది ఎక్సలెంట్ వర్డ్. ఇది మళ్ళీ ఇంకో సెషన్లో చెప్తాది. యాంబి డెస్ట్రస్ అని ఎక్సలెంట్ వర్డ్ అనమాట. అది ఎవరికి ఉపయోగిస్తారో కూడా చెప్తా. సో మహాభారతంలో ఒక వ్యక్తి ఉన్నాడు యాంబి డెస్ట్రస్ పర్సన్, అది కూడా చెప్తా ఎవరైనా నెక్స్ట్ సెషన్లో. ఇక్కడ ఏం చేయాలంటే యాంబి అంటే బోత్ అని అర్థం. సో ఎక్కడైనా సరే యాంబి అని కనిపించిందా అక్కడ ఏముంటుంది? మీకు బోత్ అని ఉంటుంది. వాట్ అంటే టు టర్న్ అంటే టర్నింగ్ థాట్స్ బోత్ సైడ్. అంటే సీక్రెట్ అయితే లోపల దాచుకుంటూ ఉంటాడు, లేదనుకుంటే బయట చెప్తూ ఉంటాడు. ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయితే అవసరానికి తగ్గ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో, ఏది చెప్పాలా అది చెప్తాడు, ఏది చెప్పకూడదు లోపల దాచుకుంటాడు. సో కాబట్టి ఇంట్రావర్ట్ అంటే అంతర్ముఖుడు, ఎక్స్ట్రావర్ట్ అంటే బహిర్ముఖుడు, యాంబివర్ట్ అంటే టర్నింగ్ థాట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అంతర్ముఖుడు, బహిర్ముఖుడు కాని వ్యక్తి అనమాట. మరి ఈ ముగ్గురులో మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఇంట్రావర్టా, ఎక్స్ట్రావర్టా, యాంబివర్టా. సో డిసైడ్ చేసిన తర్వాత మీరు ఆలోచించుకోండి, ఈ ముగ్గురులో మనం ఏ విధంగా ఉండాలంటే యాంబివర్ట్గా ఉండాలా. 90% ఆఫ్ ద వరల్డ్ పీపుల్ ఆర్ యాంబివర్ట్స్. ప్రపంచంలో 90% పైగా వ్యక్తులందరూ కూడా యాంబివర్టులే. ఇంట్రావర్ట్ ఉంటే మీరు ఉండొద్దు, యాంబిగా రండి. ఎక్స్ట్రా ఉన్న కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, బయటికి రండి. వీటి మీద స్టోరీస్తో సహా మీకు మన యొక్క యాప్లో ఉత్తమ్ సగం యాప్ నందు మీకు చెప్పడం జరిగింది, కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మిజాంథ్రోపిస్టు, మిజోజినిస్టు, మిజోగామిస్ట్, వీళ్ళు ముగ్గురు ఒక కేటగిరీ. ఇక్కడ మీరు గమనించండి,
ఇష్టు ఉంది అంటే ముగ్గురు పర్సన్సే. ద సేమ్ టైం మనకు చూడండి ఏముందో మిజ్ ఉంది. సో మిజ్ ఉంది. సో మిజ్ అంటే ఇట్ గివ్స్ నెగటివ్ మీనింగ్ కదా. ఓకే, మరి మిజియన్ అంటే ఏమంటే మీనింగ్ హేట్ అని అర్థం. హేట్ అంటే నెగిటివే కదా, హేట్ అని అర్థం. ఎక్కడైనా సరే మనకు మిజియన్ అని కనిపించిందా దాని మీనింగ్ ఏమై ఉంటుందంటే హేట్ అని అర్థం. అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్ ఉంది కదా. సో కాబట్టి మరి ఇది హేటింగ్ అంటే ఈ ముగ్గురు కూడా హేట్ చేసే పర్సన్సే. మరి ఆంథ్రోప్ అంటే ఏమి? ఆంథ్రోప్ ఉంది కదా. సో ఎక్కడైనా సరే వర్డ్ ఆంథ్రోప్, మీరు పేరు వినే ఉంటారు, ఆంథ్రోపాలజీ పేరు విన్నారు కదా. ఆంథ్రోపాలజిస్ట్, మిజాంథ్రోపిస్ట్ వచ్చిందా లేదా? సో ఆంథ్రోపాలజీ అంటే మిత్రమా, మీరు ఒకవేళ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ యొక్క ఆంథ్రోపాలజీ మీద మీకు పట్టు ఉంటుంది. ఆంథ్రోపాలజీ, లోగి అంటే స్టడీ, ఆంథ్రోప్ అంటే మ్యాన్కైండ్, స్టడీ అబౌట్ మ్యాన్కైండ్, మానవత్వ శాస్త్రాన్ని మనం ఏమంటాం? ఆంథ్రోపాలజీ అంటాం. కాబట్టి ఆంథ్రోప్ అంటే ఏమంటే మీనింగ్, ఆంథ్రోప్ అంటే మ్యాన్కైండ్, ఆంథ్రోప్ మీన్స్ మ్యాన్కైండ్, ఇష్ట అంటే పర్సన్, మిజ్ అంటే హేటింగ్. ఇప్పుడు ఇవి కలపండి మూడు. ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్కైండ్, ఏ వ్యక్తి అయితే మనుషుని ద్వేషిస్తాడో ఆ వ్యక్తిని ఏమంటాం మనం? మిజాంథ్రోపిస్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే హేటింగ్ మ్యాన్కైండ్, హూ హేట్స్ మ్యాన్కైండ్. సో మనవుని ద్వేషించేవాడు. ఓకే, ఇక్కడ మిజాంథ్రోపిస్ట్. దెన్ మిసోజినిస్ట్. సో ఇక్కడ చూడండి జిన్ ఉంది. సో జిన్ ఉంది. ఇష్ట అంటే పర్సన్, మిజ్ అంటే హేటింగ్. మరి మిజోజినిస్ట్ అంటే ఎవరు ఒకసారి చూద్దాం. జిన్ అంటే మీరు చూసే ఉంటారు గైనకాలజిస్ట్. ఆమె ఇంట్లో అమ్మకు కానీ, చెల్లికి కానీ, అక్క కానీ, అవ్వకు కానీ బాగాలేకపోతే ఎక్కడ పోతాం? గైనకాలజిస్ట్ కాడికి పోతాం. మరి గైనకాలజిస్ట్ దగ్గర ఎవరుంటారు? ఎక్కువ మంది మేల్ ఉంటారా, ఫీమేల్ ఉంటారా? సో అక్కడ గైనకాలజిస్ట్ దగ్గర అందరూ కూడా ఫీమేల్సే ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా సరే వర్డ్ మనకి జిన్ వచ్చిందంటే, గైన్ అంటే అర్థం ఏమి అంటే గైన్ మీన్స్ ఉమెన్ అని అర్థం. ఇష్ట అంటే పర్సన్, జిన్ అంటే ఉమెన్, మిజ్ అండ్ హేటింగ్. ఏ పర్సన్ హూ హేట్స్ ఉమెన్, ఏ వ్యక్తి అయితే ఉమెన్ ద్వేషిస్తాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం మిజోజినిస్ట్ అంటాం. మిజాంథ్రోపిస్ట్ అంటే ఏమి? హూ హేట్స్ మ్యాన్కైండ్. సో మిజోజినిస్ట్ అంటే ఏమి? హూ హేట్స్ ఉమెన్. నెక్స్ట్ ఇంకొక కూడా ఉంది మిజోగామిస్ట్. సో గామి అంటే మ్యారేజ్ అని అర్థం. గామి అంటే మ్యారేజ్. అక్కడ చాలా పదాలు మిత్రమా. మిసోగామి, మోనోగామి, బిగామి, పాలిగామిస్ట్, మిజోగామిస్ట్, మోనోగామిస్ట్, బిగమిస్ట్, చాలా పదాలు ఉన్నాయి. అన్నీ కూడా 1 by 1 నేర్చుకుంటే పోతే నేను నేర్పిస్తాను మీకు, భయపడకండి. నెక్స్ట్ గామి అంటే పర్సన్, మీరే ఫ్రేమ్ చేయడం వాడేమో. ఇష్ట అంటే పర్సన్, గామి అంటే మ్యారేజ్, మిజ్ అండ్ హేటింగ్. ఏ పర్సన్ హూ హేట్స్ మ్యారేజ్, దెన్ అసెటిక్. సో అసెటిక్ కూడా చాలా ఎక్స్టెంట్ వర్డ్. అక్కడ ఒక బుక్ కూడా మనకు ఉంది. ఏ పర్సన్ అసెటిక్, ఏ పర్సన్ హూ సోల్డ్ ఇస్ ఫెరారీ, ఒక బుక్ ఉందన్నమాట. ఓకే, మరి ఫెరారీ. అసెటిక్ పీపుల్ అంటే ఎవరు అంటే బహుబాంధవ్యాలకు దూరంగా ఉండేవాళ్ళు. ప్రపంచమంతా నా వాళ్ళే, నేను కాదు, అందరూ బాగుండాలా, అందరూ నేను ఉండాలా, మా ఇంట్లోనే కాదు, మా ఊర్లోనే కాదు, మా జిల్లానే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మానవ జాతి సుఖశాంతులతో ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తిని ఏమంటామంటే మనం అసెటిక్ అంటాం. అంటే ఇక్కడ అసెటిక్ అంటే ఏమంటే మన తెలుగు చెప్పాలంటే ఋషులు ఎట్టుంటారు? సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మనకు 20-25 ఇయర్స్ ఉంటాయి, చూస్తేనే ఫేస్ కారిపోతుంటే చెమట, కోపంగా అసహనంగా ఉంటాం. అదే 100 సంవత్సరాలు ఋషి దగ్గరికి పోయినా కూడా అంత ఏజ్లో కూడా చాలా స్మైల్గా, స్మార్ట్గా, ఫేస్ చూస్తేనే గ్లూ బాగా మంచిగా చూస్తే నమస్కారం పెట్టే విధంగా వాళ్ళు ఉంటారు. కానీ మనం ఎట్టున్నాం? చెమట కారిపోతా ఏదో దిగాలుగా ఉంటాం. సో ఎవరైతే అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమంటామంటే మనం అసెటిక్ పర్సన్ అంటాం. ఓకే, అసెటిక్ అంటే ఏమంటే ఋషి అంటే ఏ పర్సన్ హూ లీడ్స్ సింపుల్ లైఫ్,
హూ లీడ్స్ సింపుల్ లైఫ్ అనమాట. అసెటిక్ అంటే ఓకే, ఏ పర్సన్ హూ లీడ్స్ సింపుల్ లైఫ్ ఈజ్ కాల్డ్ అసెటిక్. సింపుల్గా చెప్పండి, మనం మాంక్ అని చెప్పొచ్చు. ఈ మాంక్ ఉంది, ఏ మాంక్ హూ సోల్డ్ ది ఫెరారీ అని బుక్ ఉంది, అని చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అనమాట. ఇక్కడ నుంచి మనకు మాంక్ అంటే ఋషి. ఏ మాంక్ హూ సోల్డ్ ది ఫెరారీ అనే పుస్తకాన్ని రచించారు. ఆ యొక్క పుస్తకం పేరు తెలిసిన మీరు కమెంట్ చేయండి మిత్రమా. సో ఈ విధంగా మీకు అద్భుతంగా మనకి ఉత్తమ్ సగం యాప్లో మీకు లభిస్తుంది. మీరు ఖచ్చితంగా ఇక 10 పదాలు నేర్చుకోండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇక పదాలు, అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మనకు ఉత్తమ్ అకాడమీలో ఇటువంటి సెషన్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.